నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి రాత్రి సాంబార్ పెట్టానండి. ఈరోజు కొబ్బరి మామిడికాయ తురుముతో పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి కొబ్బరి మామిడికాయతో. ఇదండి మామిడికాయ తురిమింది, ఇది కొబ్బరి అండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా పచ్చివి కూడా తీసుకోవాలండి. చెప్తానండి ఏం చేయాలో. దీంతో చూస్తూ ఉండండి. స్టవ్ ఆన్ చేశానండి, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు తిరగమూత గింజలు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. కొద్దిగా జీలకర్ర, ఇంగువ. ఎండుమిర్చితో చేస్తున్నానండి పచ్చడి. ఇవి దోరగా వేయించుకోవాలండి. దీంట్లోనే చిటికెడు పసుపు కూడా వేసుకున్నామండి. ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకున్నామండి. మాడిపోకుండా దోరగా వేయించుకుందాం. స్టవ్ కట్టేద్దామండి. వేగిపోయినాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తిరగమూత గింజలు కొన్ని ఉంచుకుందామండి ఇలా విడిగా. చివరిలో పచ్చడంతా అయిపోయిన తర్వాత ఈ తిరగమూత గింజలు కలిపేసుకుందాం, మళ్ళీ తిరగమూత పెట్టకుండా. పచ్చి వేసుకోవాలండి. ఈ తిరగమూత గింజలు ఇవి వేసుకున్నాను, కాసినవి ఉంచుకున్నాను చివరిలో కలుపుకోవడానికి. సాల్ట్ కూడా వేసుకున్నానండి దీని మీద. చిన్న రోట్లో చేసుకుందామండి, కొంచెమే కదా. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. సగం మిరపకాయలు నలగగానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. రెండు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుందామండి దీంట్లో. ఇట్లా నలిగితే సరిపోతుందండి. ఇప్పుడు కొబ్బరి అది వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మామిడికాయ కూడా వేసేసుకుందాం. అంతేనండి, ఇట్లా నలిగితే సరిపోతుంది. చూడండి, పిల్లలైనా తినేస్తారండి ఇలా ఉంటే. చూడండి, మనం తిరగమూత గింజలు కొన్ని ఉంచుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసి కలిపేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి తిరగమూతలో, నేను వేయలేదు. వేసి ఇలా మొత్తం తిరగమూత అంతా కలిపేసుకుంటే సాల్ట్ ఏమన్నా సరిపోకపోయినా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే.
ఇందులో రోట్లో కదా ఇంకా టేస్ట్ ఉంటుంది. మిక్సీలో అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది. ఎప్పుడైనా రోటి పచ్చడి చేసేటప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుని పచ్చిమిర్చి పచ్చి వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రోట్లోని చిన్న రోట్లో కూడా చేసేసుకోవచ్చండి, కొంచెమే కాబట్టి. అందులో తురిమింది కదా ఎక్కువసేపు దంచక్కర్లా. అదే మామూలు ముక్కలు ముక్కలు అలా అయితే ఎక్కువసేపు పడుతుంది, కానీ పెద్ద రోల్లో చేసేదాన్ని. తురిమిందే కాబట్టి రెండు ఇంకా చిన్న రోట్లో చేసానండి. చాలా బాగుంటుందండి. రైస్లోకి, టిఫిన్స్లోకి, ఉప్మాలోకి, గోధుమ రవ్వ ఉప్మాలోకి ఇంకా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి, కొబ్బరి మామిడికాయ పచ్చడి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.